హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే దీపావళి మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ 2 hours రన్ టైమ్తో ఆల్రెడీ కిడా అనే పేరుతో 2023లో అయితే రిలీజ్ అయిందండి. ఇప్పుడైతే ఈటీవీ విన్ వాళ్ళు తెలుగులో దీపావళి అనే పేరుతో స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. టోటల్లీ ఈ మూవీ అయితే ఎమోషనల్ డ్రివెన్ మూవీ అని చెప్పాలండి. తన మనవడికి దీపావళికి ఎలా అయినా కొత్త బట్టలు కొనాలని ఏ రూపాయి కూడా ఆదాయం లేని ఒక తాత పడే ఎమోషన్స్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఈ మూవీలో రైటింగ్కి అయితే నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యానండి. ఒక పెయింటింగ్ వేసినట్టు ఈ స్టెప్ బై స్టెప్ అయితే మూవీ అంతా కూడా చాలా ప్రోగ్రెసివ్ వేలో ఎమోషనల్ డ్రివెన్గా ఎక్కడ కూడా వెలితి లేకుండా బాగా చూపించారు. సో సినిమా అయితే ఎవరికైనా నచ్చేస్తుందండి. అంత ఎమోషనల్ కనెక్ట్గా ఉంది ఈ మూవీ అయితే. సో ఇలాంటి కంటెంట్ దింపుతున్నారు ఈటీవీ విన్ వాళ్ళు. మన ఆహా వాళ్ళు చూస్తేనేమో అలాంటి కంటెంట్ రాటు మూవీస్ అయితే దింపుతూ ఉంటారు. సో ఈ మధ్య ఈటీవీలో వచ్చే కాన్సెప్ట్లు అన్నీ కూడా మూవీస్ కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. ఈ మూవీ తమిళ రైట్స్ అయితే ఆహా వాళ్ళ దగ్గర ఉన్నాయి, తెలుగు రైట్స్ అయితే ఈటీవీ విన్ వాళ్ళ. అదేంటో నాకు అర్థం కాలేదండి. తమిళ రైట్స్ తీసుకున్న ఆహా వాళ్ళే తెలుగులో కూడా తీసుకొని రిలీజ్ చేసుకుంటే మంచి కంటెంట్ వచ్చేది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అండ్ ఈ మూవీ బేసిక్ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మల్టిపుల్ ఈవెంట్స్ చుట్టూ జరిగినా కానీ స్క్రిప్ట్ మాత్రం చాలా బాగా రాసుకున్నారండి. సో టోటల్గా ఎమోషన్స్తో మనల్ని అయితే కట్టిపడేశారని చెప్పాలి. అండ్ తీసుకున్న పాయింట్స్ కూడా చాలా కొత్తగాను చాలా రిఫ్రెషింగ్గా అనిపించాయి. నాకు తెలిసి రైటింగ్ అయితే ఈ మూవీకి అవార్డ్స్ వచ్చినా తప్పలేదేమో అనిపిస్తుంది. అండ్ ఆ సిచ్యువేషన్స్ని చాలా రాగా అయితే చూపించారండి. అండ్ సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా చాలా బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే తాత రోల్ అయితే పూనం గారు అండ్ అలానే మాసం కొట్టే క్యారెక్టర్లో ఒక ఆయన చేశారండి. వీళ్ళిద్దరు అయితే స్టీల్ ద షో అని చెప్పాలి. ఒక సినిమాలో ఒక లవ్ స్టోరీ, ఒక మాంసం కొట్టేవాడి స్టోరీ అండ్ అలానే తాతకి మనవడికి వచ్చే ఒక స్టోరీ, ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు తాత మనవడి స్టోరీ వచ్చినా కానీ మనమైతే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే మధ్య మధ్యలో కొద్దిగా స్లో అవుతుందండి మూవీ. అండ్ అలానే మనమైతే కొద్దిగా మూవీని ప్రిడిక్ట్ చేసేలా కూడా అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో చేసింగ్ సీన్ కూడా కొద్దిగా అయితే సిల్లీగా అనిపించింది నాకు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్తో మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలండి. ఈ మూవీని అయితే పక్కా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.